గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్. సో ఈ రోజు ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చిన అంశాలను మనం చర్చించుకుందాం. ఈ రోజు ప్రధాన అంశాల్లో వెళ్తే, సో ఈనాడులో చూసుకుంటే ప్రధానంగా ఇది సీమాంతర కుట్రే, ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన కుట్ర, ఏదైతే మొన్న 2 రోజుల క్రితము ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారో దానిపైన భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న ప్రధాన మంత్రి మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి సహించలేక ఉగ్రదాడి, హంతకులు భరతం పడతాం, సూత్రధారులను దోషులుగా నిలబెడతాం. ప్రధాన మోదీ అధ్యక్షన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ స్పష్టీకరణ. సింధు జలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపివేత, అఠారీ వద్ద చెక్పోస్టు మూసివేత, పాక్ జాతీయులను భారత్ నుండి వీడి వెళ్లాలని ఆదేశం. పహల్గాం ప్రాణాలు కోల్పోయిన 26 మంది పేర్లతో జాబితా విడుదల, మృతుల్లో 2 ఆంధ్రప్రదేశ్ వాసులు. జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్లిపోతున్న పర్యాటకులు, ముష్కరులను కఠినంగా శిక్షిస్తామన్న అమిత్ షా. సో 2 రోజుల క్రితం ఏదైతే పహల్గాంలో టెర్రరిస్టుల దాడిలో 26 మంది భారతీయులు చనిపోయారు. అందులో 25 మంది భారతీయులు ఉండగా ఒకరు నేపాల్ దేశస్థుడైన టూరిస్టులు. సో చాలా మంది ప్రాణాలతో పాటు గాయాలు కూడా అయ్యాయి. దీని పట్ల భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తూ ఉంది. నిన్న జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానంగా సింధు జలాల ఒప్పందం నిలిపివేత. సో 1996లో సింధు జలాల ఒప్పందం కుదుర్చుకుంది. సో భారత్ నుంచి సింధు జలాలు, చైనాలో సింధు జలాలు పుడతాయి, అక్కడ నుంచి భారత్ నుంచి పాకిస్తాన్ వెళ్తాయి. సో ఇప్పుడు ఏదైతే 1996 సింధు జలాల ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత భారత్ నుంచి సింధు జలాలు పాక్ వెళ్తుంటాయి. సో ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత తక్షణం దాన్ని నిలిపివేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో దానివల్ల పాకిస్తాన్ లో చాలా నీటి కొరత, వ్యవసాయానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సో గతంలో చూసుకుంటే భారత్ ప్రతిసారి పాకిస్తాన్ క్షమిస్తూ పోతుంది. పుల్వామా ఘటన తర్వాత అత్యంత భారీ ఉగ్రదాడి అని చెప్పుకోవచ్చు. అప్పుడు కూడా భారత్ స్పందించింది, కానీ ఇంత స్థాయిలో స్పందించలేదు. సో ఈ రోజు ఏదైతే టూరిస్టులపై దాడిన తర్వాత భారత ప్రభుత్వం ఎట్టకేలకు చాలా స్పందించింది. సో దీని వెనకాల ఎవరున్నా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, న్యాయస్థానం ముందు నిలబెడతాము, ఖచ్చితంగా ప్రతిదాడి దిగుతామంటూ భారత్ హెచ్చరిస్తోంది. సో దాని తర్వాత చూసుకుంటే అటారీ వద్ద చెక్ పోస్ట్, ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య రాకపోక సంబంధాలు ఉంటాయో సో అది అటారీ చెక్ పోస్ట్ దగ్గర ఉంటుంది. సో అటారీ చెక్ పోస్ట్ తక్షణం మూసివేస్తాం. సో ఎవరైతే భారత్ కు వచ్చిన పాకిస్తానీలు ఉన్నారో, టూరిస్ట్ పరంగా కానీ, మిగతా బిజినెస్ వాణిజ్య పరంగా కానీ, మిగతా వివిధ రకాల కారణాలతో భారత్ కు వచ్చే పాకిస్తానీలు ఉంటారో వారంతా తక్షణం మే 1 తారీఖు వరకు వారు భారత్ విడిచి వెళ్ళిపోవాలి. సో ఏదైతే పాక్ అంబాసిడర్ ఉంటారో న్యూఢిల్లీలో, అతను కూడా తక్షణమే వారం రోజుల్లో ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటూ భారత్ హెచ్చరించింది. సో పాకిస్తాన్ తో ఎలాంటి వాణిజ్యం జరగదు అంటూ ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. సో ఇది పాకిస్తాన్ కు ఒక స్ట్రాంగ్ మెసేజ్ అని చెప్పుకోవచ్చు. భారత్ ప్రతిసారి క్షమిస్తూ పోతూ ఉంటే పాకిస్తాన్ సహాయంతో టెర్రరిస్టులు భారత్ లోకి ఎంట్రీ అవ్వడం, ప్రతిసారి ఇలాంటి ముష్కరులతో చాలా మంది, వందలాది మంది భారతీయులు అమాయకుల ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. దీని పట్ల భారత ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా తీసుకుంది. సో నిన్న కేబినెట్ వ్యవహారాల భేటీ సమావేశమైంది. ఏదైతే భద్రతా కేబినెట్ వ్యవహారాల భేటీలో కూడా ప్రధానంగా కొన్ని అంశాలపై ప్రధానంగా చర్చించారు. సో నేడు అఖిలపక్ష భేటీ సాయంత్రం 3-4 గంటల్లో ఈ అఖిలపక్ష భేటీ ఉంటుంది. సో ఆల్ పార్టీస్ అంటే ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీలను పిలిచి కేంద్ర ప్రభుత్వం జరుపుతుంది. ఎలా ముందుకెళ్దాము, ఈ ఘటన తర్వాత ప్రపంచం ముందు పాక్ ను దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటికే ప్రపంచ దేశాలని ఈ ఘటనను తీవ్రంగా స్పందించాయి. సో అమాయకుల ప్రాణాలు తీశారు కాబట్టి దీనిపైన ప్రతి దేశం స్పందించింది. సో కాబట్టి పాకిస్తాన్ ని ఎలా దోషిగా నిలబెట్టాలనే దానిపైనే ప్రధానంగా ఈరోజు నేడు అఖిలపక్ష భేటీ ఉంటుంది. ఈ భేటీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తారు. సో మిగతా కాంగ్రెస్ పక్షాలు, అదేవిధంగా ఎవరైతే మిగతా పక్షాలు ఉన్నాయో వారందరినీ కూడా ఈ అఖిలపక్ష భేటీకి పిలిచే అవకాశం ఉంది. సో పాక్ ఆర్మీ చీఫ్ ఉషగొల్పారు అనే క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఉగ్ర దాడులకు పాల్పడిన 3 ఫోటోస్ ఏదైతే ఊహా చిత్రాలు విడుదల చేశారు. సో వీళ్ళు 3 ప్రధానంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో పాక్ ఆర్మీ చీఫ్ ఉసిగొల్పారా అనే క్వశ్చన్ మార్క్, అంటే ఇది పాక్ తెలిసే ఈ ఉగ్ర కుట్ర జరిగిందంటే తెలుస్తా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ నుంచే దాదాపు 7 మంది ఇందులో పాల్గొంటే అందులో పాకిస్తాన్ సంబంధించిన 5 ఉగ్ర ముష్కర్లు ఉన్నారు. సో మిగతా ఇద్దరు కాశ్మీర్ కి సంబంధించిన లోకల్ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ సహాయంతోనే వాళ్ళు భారత్ లోకి ఎంట్రీ ఇస్తారు. సో దాదాపు
నెల రోజుల పాటు రెండు నెలల నుంచి ఈ ప్లాన్ చేస్తూ వచ్చారు. సో మొన్న 2 రోజుల క్రితము ఆ ప్లాన్ వర్కౌట్ అయింది. సో ఆర్మీ దుస్తుల్లో వచ్చి ఎలాంటి అనుమానం రాకుండా టూరిస్టుల పైన ఒకేసారి దాడికి పాల్పడ్డారు. సో అమాయకులైన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో మరోపక్క చూసుకుంటే ప్రధానమైన వార్త ఈనాడులో చూసుకుంటే ఆ కొత్త జంటల్ని చిదిమేశారు. భార్యల కళ్ళెదుటే భర్తను కాల్చివేత, నిర్దాక్షిణంగా వ్యవహరించిన ముష్కర్లు. సో కొత్తగా ఏదైతే ఢిల్లీ విమానాశ్రయంలో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ భౌతిక గాయం వద్ద విలపిస్తున్న ఆయన భార్య. సో ఈ నెల 16 తారీఖు నాడునే లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కి పెళ్లి అయింది. సో 16 తారీఖున ఆయన అందరికి విందు ఇచ్చారు. సో హనీమూన్ కి ప్యారిస్ వెళ్ళాలనుకున్నారు, కానీ వీసా దొరకకపోవడం వల్ల వాళ్ళు కశ్మీర్ వెళ్ళారు. కశ్మీర్కి వెళ్ళిన తర్వాత 2 రోజులు అక్కడ సరదాగా గలిపారు. సో పహల్గాంకి వెళ్ళి అక్కడ ఏదైతే మినీ స్విట్జర్లాండ్ అంటారు పహల్గాంని, సో అక్కడ ఉన్న ప్రకృతిని ఆస్వాదించేందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి టెర్రరిస్టుల దాడి పాల్పడ్డారు. అందులో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఆయన తుది శ్వాస విడిచారు. సో దాని తర్వాత వాళ్ళ వైఫ్ ని మాత్రం వదిలిపెట్టారు. సో ఆ సందర్భంగా ముష్కర్లు వాళ్ళ వైఫ్ కు ఒక హెచ్చరిక కూడా చేశారు. ఇది మోడీకి చెప్పు వెళ్ళి అని ఒక మెసేజ్ కూడా ఆమెకి ఇచ్చారు. సో ఆమె విలపిస్తున్న ఫొటోస్ మనం క్లియర్ గా చూసుకోవచ్చు. నిన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో భౌతిక గాయం పెట్టారు. సో వాళ్ళందరినీ ఆ భౌతిక గాయాలంతా వాళ్ళ స్వస్థతలకు కూడా పంపించారు. సో మొత్తానికైతే మతం పేరిట ఉగ్రదాడి సిగ్గుమాలిన చర్య కిషన్ రెడ్డి. సో ఉగ్రదాడిపై ధీటైన జవాబు ఉంటుంది జమ్మూ కాశ్మీర్ మాజీ డీజీపీ రాజేందర్ కుమార్. సో ఇక్కడంతా కర్ఫ్యూ వాతావరణంగా ఉంది. శ్రీనగర్ నుంచి న్యూస్ టుడేతో మాట్లాడిన ఉమ్మడి మెదక్ వాసులు, అక్కడ చాలా మంది తెలంగాణ వాసులు కూడా చిక్కుకున్నారు. సో వాళ్ళందరినీ తెలంగాణ ప్రభుత్వం వెనక్కి రప్పించేందుకు ప్రయత్నిస్తుంది. సో అందులో భాగంగానే ఈ కశ్మీర్ పర్యటనకు వెళ్లిన 80 మంది తెలంగాణ పర్యాటకులు. సో కశ్మీర్ కి ప్రధాన ఆదాయము పర్యాటక రంగం, దాదాపు 10,000 నుంచి 20,000 కోట్ల ఆదాయం ప్రతి సంవత్సరము వస్తుంటుంది. సో అలాంటిది నిన్న జరిగిన దాడి తర్వాత మొత్తం దాదాపు 90% పర్యాటకులంతా రిటర్న్ వస్తున్నారు. ఎవరైతే ముందస్తుగా బుకింగ్ చేసుకున్నారో ఆన్లైన్ హోటల్స్ కానీ మిగతా ఏవైనా కార్యక్రమాలు, బస్సులు, కార్లు, ఏమైనా ఫ్లైట్ బుక్ చేసుకుంటే వాళ్ళంతా క్యాన్సిల్ చేసుకున్నారు. ఒక కర్ఫ్యూ వాతావరణం అయితే ప్రస్తుతం కశ్మీర్లో ఏర్పడింది. సో చాలా వరకు ఇది ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. పర్యాటక రంగానికి చాలా కుదేలని చెప్పుకోవచ్చు. చాలా వరకు వీళ్ళంతా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళంతా బుకింగ్ క్యాన్సిల్ చేసుకోవడం వల్ల దానిపైన డిపెండ్ అయిన ఎవరైతే స్థానికులు ఉన్నారో చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మొత్తానికైతే ఇది ప్రధానంగా ఈనాడులో వచ్చిన వార్త. మరొక వార్త చూసుకుంటే విమానాశ్రయంలో అయితే 10 రోజుల పాటు జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. సో 7 రోజుల పాటు జపాన్ పర్యటన ముగించుకొని బుధవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కి చేరుకొని శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డికి పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు ఘన స్వాగతం పలికారు. ఆయన 7 రోజుల పాటు జపాన్ లో ఉన్నారు. దాదాపు 10,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూ కుదుర్చుకొని నిన్న హైదరాబాద్ కు చేరుకున్నారు. సో మొత్తానికి ఇది ఈరోజు ఈనాడులో ఉన్న ప్రధానమైన వార్తా అంశాలు. ముఖ్యంగా మరో చూసుకుంటే వెలుగులో చూసుకున్నాము. వెలుగు V6 వెలుగులో సో సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈస్ గా అటారీ వాగ్ బార్డర్ క్లోజ్. సో మొన్న జరిగిన ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ లో జరిపిన మారణకాండ తర్వాత అటారీ వాగ్ బార్డర్ ను క్లోజ్ చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ పౌరులకు నో ఎంట్రీ, సింధు జలాల ఒప్పందం రద్దు. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం. పహల్గాం టెర్రర్ అటాక్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ప్రకటన. ప్రధాని అధ్యక్షతన కేబినెట్ అత్యవసర భేటీ. సెక్యూరిటీపై 2.5 గంటల పాటు చర్చ. టెర్రరిజాన్ని సహించేది లేదని హెచ్చరిక. ఇండియాను వీడి వెళ్లాలని పాక్ హైకమిషన్ ఆఫీసర్లకు ఆదేశం. నేడు ఆల్ పార్టీ మీటింగ్. సో ఇది సోదరులారా, ఆల్ పార్టీ మీటింగ్ అయితే ఈ రోజు ఉంది. 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ స్పష్టం చేసింది. పహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సో పాకిస్తానీ పౌరులు ఎవరైతే భారత్ లో ఉన్నారో 48 గంటల్లో వాళ్ళంతా తిరిగి వారి దేశానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మరి దేశ భద్రతపై 2.5 గంటలు సమావేశం. ఇది టెర్రర్ అటాక్ ఖచ్చితంగా ఒక పక్కా ప్రణాళికతో భారత్ పై అటాక్ జరిగిందంటూ భారత్ ధృవీకరించింది. వారి దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే భవిష్యత్తులో ఈ ప్రూఫ్స్ అన్ని ప్రపంచం ముందు పెడతాం. ఎవరైతే ఈ అటాక్ పాల్పడ్డారో వాళ్ళందరినీ న్యాయస్థానంలో నిలబెట్టి ఖచ్చితంగా శిక్ష విధిస్తామంటూ రాజ్నాథ్ సింగ్ గారు నిన్న మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ చెప్పిన సందర్భం కనిపిస్తుంది. కదిలిస్తే కన్నీళ్లు, కాశ్మీర్లో ఉగ్ర తూటాలకు బలైన అమాయకులు.
ఆత్మీయులను కోల్పోయి పుట్టెడి శోకంలో కుటుంబాలు, వారం కిందటే పెళ్లి, హనీమూన్ కి వెళ్లి విషాదం, యువతి కళ్ళ ముందే నేవీ ఆఫీసర్ను కాల్చి చంపిన టెర్రరిస్టులు, భర్త చావును తట్టుకోలేక తను చంపేయాలని ఓ మహిళ. సో ఏదైతే ఆర్మీ నేవీ ఆఫీసర్ ఉన్నాడు, అప్పుడు ఆమె ఎదుటనే పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి కాల్చారు టెర్రరిస్టులు. ఆ సందర్భంగా ఆమెను కూడా చంపాలంటే ఆమె వేడుకుంది, అయినా కూడా వాళ్ళు కేవలం భర్తను చంపి ఆమెను వదిలేసి వెళ్ళిపోయారు. ఇది మోదీకి హెచ్చరిక అంటూ ఆమెకు చెప్పి అక్కడ నుంచి ముష్కర్లు వెళ్ళిపోయిన సందర్భం కనిపిస్తుంది. సో ఇదంతా ఒక ఈ టెర్రరిస్టుల దాడిలో నెలకొరిగిన నేవీ ఆఫీసర్. సో ఇది కొత్త జంట, కేవలం వారం రోజుల క్రితమే పెళ్ళైంది, హనీమూన్ కి వెళ్ళారు. సో ఈ ఘటనలో ఆయనతో పాటు దాదాపు 24 మంది భారతీయులు పౌరులు, వివిధ ప్రాంతాలకు చెందిన రాష్ట్రాల పౌరులు కూడా చనిపోయారు. సో వారికి సంబంధించిన ఊహా చిత్రాలు. టెర్రరిస్టుల కోసం వేట మొదలైంది. జమ్మూ కాశ్మీర్ లో అణువణువు జల్లడిస్తున్న భద్రతా దళాలు. బారాముల్లాలో 2 చొరబాటుదారులు హతం. కుల్గాం సెక్యూరిటీ ఫోర్స్ టెర్రరిస్టులకు మధ్య కాల్పులు. 28కి చేరిన పల్గాం టెర్రరిస్టుల అటాక్ మృతుల సంఖ్య. ఘటన కారణమైన ఉగ్రవాద ఊహా చిత్రాలు విడుదల. స్పాట్ ను పరిశీలించిన కేంద్ర హోంశాఖ మంత్రి. సో మొత్తానికి ఇది ప్రధానమైన వార్త. సాక్షిలో చూసుకుంటే, వెలుగులో చూసుకుంటే, సో ఈ టెర్రర్ అటాక్ తర్వాత భారత్ అయితే చాలా సీరియస్ గా తీసుకుంది. దీనికి వెనక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా పాక్ని హెచ్చరిక లాంటిదని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ పౌరులు ఎవరైతే భారత్ లో ఉన్నారో వాళ్ళంతా మే 1 వరకు దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ కూడా వీళ్ళంతా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో ప్రధానమైన పత్రిక చూసుకుంటే సాక్షిలో చూసుకుంటే సేమ్ యాజ్ గా పాక్ కు పంచ్. సో దౌత్య సంబంధాలపై కత్తెర. ఆ దేశ పౌరులను వీసాలు రద్దు చేస్తూ నిర్ణయం. సింధు ఒప్పందం సస్పెన్షన్. అటార్నీ సరిహద్దు మూసివేత. సో అటార్నీ సరిహద్దు మూసివేత వల్ల చాలా వరకు వాణిజ్య సంబంధాలు అటు ఇటు అవుతుంటాయి. సో కాబట్టి దీన్ని మూసివేయడం వల్ల భారత్ పై అయితే పాకిస్తాన్ పై అయితే చాలా ప్రభావం పడే అవకాశం ఉంది. సిసిఎస్ భేటీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా ఇటుపక్క రాజ్నాథ్ సింగ్ కూడా రక్షణ శాఖ మంత్రి ఉంటారు. సో మొత్తానికైతే మోదీ సారథ్యంలో లోతుగా చర్చ. ఉగ్రవాదాన్ని పోషిస్తుందంటూ పాకిస్తాన్ పై ధ్వజం. దాడికి దీటైన ప్రతీకారం తప్పదన్న సంకేతాలు. సో ఈ దాడి వెనుక ఎవరు ఉన్నా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ఒక సందేశం అయితే ఇప్పటికే భారత్ నుంచి పాకిస్తాన్ కు వెళ్ళిపోయింది. విమానాశ్రయంలోనే మోదీ సమీక్ష. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దుబాయ్ పర్యటనలో ఉన్నారు. సో ఆ సందర్భంగానే అత్యవసరంగా ఈ అటాక్ తర్వాత ఆయన తిరిగి భారత్ కు వచ్చారు నిన్న. సో ఈ సందర్భంగా విమానాశ్రయంలోనే ఏదైతే భద్రతా వ్యవహారాల చీఫ్ అజిత్ దోవల్ తో పాటు ఆర్మీ చీఫ్, అదేవిధంగా అమిత్ షాతో పాటు మిగతా రాజ్నాథ్ సింగ్ తో కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు నిన్న. చేసి ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా చర్చించారు. సో ఏదైతే ఉగ్రవాదానికి భారత్ తలవంచదు, హోంమంత్రి అమిత్ షా స్పష్టీకరణ. గట్టిగా బదిలిస్తాం, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్. ఆ నవ వరుడు నేవీ అధికారి పెళ్ళై 6 రోజులకే 100 ఏళ్లు. సో ఏమిటి సింధు జలాల ఒప్పందం అంటూ ప్రధానమైన వార్త చూసుకోవచ్చు. సో వివాహానికి వెళ్లి ఉగ్రదాడికి గురైన పహల్గామ్ లోని 2 ఏపీ వాసులు కూడా మృతి చెందారు. ఏపీకి చెందిన ఇద్దరు కూడా ఈ ఘటనలో చనిపోయారు. అదేవిధంగా మరో ప్రధానమైన వార్త చూసుకుంటే సాక్షిలో 65 నో పదవి. సో 65 ఏళ్ళు దాటిన కాంగ్రెస్ నాయకులకు నో పదవి అంటూ కూడా ఒక క్యాప్షన్ తో సాక్షిలో ఉంది చెప్పొచ్చు. 65 దాటితే కాంగ్రెస్ పార్టీలో కీలక నిర్ణయం. పిసిసి ప్రక్షాళన రోడ్ మ్యాప్. రాష్ట్ర కార్యవర్గం నుంచి గ్రామ స్థాయి వరకు మార్పులు. 10 ఏళ్లకు పైగా పార్టీని సేవ చేసిన వారికే ఛాన్స్. జిల్లాకు 2 చొప్పున పరిశీలకులు. రాష్ట్ర స్థాయి పరిశీలకులకు సమావేశంలో నిర్ణయం. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన వారిపై వెంటనే వేటు. సో గ్రామ బ్లాక్ స్థాయి పదవుల్లో యువతకు ప్రాధాన్యత. సో 65 ఏళ్ళు దాటిన వారికి ఇక కాంగ్రెస్ పార్టీలో పదవులు నో ఛాన్స్ అంటూ ఒక క్లారిటీగా మనం ఒక వార్త చూడవచ్చు. 65 ఏళ్ళు అంటే చాలా మంది ఆశావాహులు ఉంటారు. కేవలం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది వేరే పార్టీలు జాయిన్ అయ్యి పదవులు పొందుతూ ఉంటారు. గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పదవులు పొందుతూ ఉంటారు. సో అలాంటి వారికి ఒక హెచ్చరిక అని చెప్పుకోవచ్చు. అలాంటి వారికి నో ఛాన్స్ ఇక పదవులు. 10 ఏళ్ల నుంచి పార్టీకి సేవ చేసే వారికే ఛాన్స్ ఉంటుందంటూ ఒక
హెడ్లైన్ చెప్పుకోవచ్చు. నిన్న మీటింగ్ కూడా జరిగింది. ఈ మీటింగ్ లో కొంతమంది ఈ మీటింగ్ కు ఏదైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఏదైతే మీటింగ్ ఉందో ఆ మీటింగ్ కి లేట్ గా రావడం మీనాక్షి ఏదైతే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలస్యంగా వచ్చిన వారిపైన వెంటనే వేటు వేసినట్లు తెలుస్తోంది. సో 10 ఏళ్లకు పైగా సేవ చేసిన వారికే పదవులు ఉంటాయి. జిల్లాల వారీగా ఇద్దరి చొప్పున పదవులు ఉంటాయంటూ ఒక స్పష్టమైన వార్త మనం చూసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి చాలా మంది సీనియర్ నాయకులు ఉంటారు, ఎప్పటి నుంచో పనిచేసే వాళ్ళు ఉంటారు. కానీ పారాషూట్లు ఎవరైతే పార్టీ నుంచి మారుతారో అంటే బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి వచ్చిన నాయకులు, ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులకు ఎక్కువగా పదవులు వస్తున్నాయంటూ సొంత పార్టీలోనే అంటే కాంగ్రెస్ పార్టీలోనే అసంతృప్తి ఉంది. సో అలాంటి వారికి చెక్ పెట్టేందుకు మీనాక్షి నటరాజన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఆ నిర్ణయం ప్రకారం 65 ఏళ్ళు దాటితే వాళ్ళకి పార్టీ పదవులు ఉండవు. అదేవిధంగా ఇంట్లో 2-3 ఉంటే వాళ్ళకు కూడా ఒకరికి ఛాన్స్ ఉంటుంది తప్ప అందరికీ పదవులు ఉంటాయంటూ ఒక స్పష్టమైన వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా ఖచ్చితంగా పార్టీకి లాయల్ గా ఉండి 10 సంవత్సరాల పాటు పార్టీ కోసం పనిచేస్తున్న వారు, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన గ్రామీణ స్థాయి కార్యకర్తల నుంచి జిల్లా స్థాయి, మండల స్థాయి కార్యకర్తలను అయితే దీన్ని అందుబాటులోకి తీసుకొని వారికి పదవులు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. అందులో భాగంగానే ప్రక్షాళన మొదలుపెట్టింది. సో మరి చూడాలి, రాబోయే కాలంలో ఇంకా కేబినెట్ కూర్పు ఉంది. అదేవిధంగా డిసిసిల నియామకం ఉంది. జిల్లా, మండల స్థాయి, గ్రామీణ స్థాయి, బూత్ స్థాయి వరకు పార్టీ బలోపేతానికి నియామకాలు జరగాల్సి ఉంది. సో వాటన్నిటిని ఎలా భర్తీ చేస్తారో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఒక సాక్షిలో ప్రధానమైన వార్తల్లో ఇది కూడా ఒకటి. సో నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు హైదరాబాద్ లో జరిగాయి. ఎంఐఎం గెలుపు లాంఛనమే. స్థానిక ఎమ్మెల్సీ పోలింగ్ లో ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కి బీఆర్ఎస్ గహిరాజరు, ఓట్లేసిన కాంగ్రెస్ పార్టీ. సో నామినేషన్ చివరి రోజున నుంచి పలు ఊహాగానాలతో పాటు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు నిన్న జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 8 గంటల నుంచి సాయంత్రము 4 గంటల వరకు జరిగాయి. మొత్తము 112 మంది ఓటర్లు ఉంటే అందులో కేవలం 88 మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ ఓటు హక్కు వినియోగించుకోని వారిలో బీఆర్ఎస్ పార్టీ ఇందులో దూరంగా ఉంది. చాలా మంది ఓటు వేయలేదు. సో ఎంఐఎం నుంచి మిర్జా రియాజ్ ఉలస్ ఖాన్ ఎంపీడీ. సో బీజేపీ నుంచి ఎన్ గౌతమ్ రావు పోటీ చేశారు. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ సభ్యులు ఎవరు పాల్గొనలేదు. సో బీఆర్ఎస్ మాత్రమే పాల్గొనలేదు, మిగతా వాళ్ళంతా పాల్గొన్నారు. 88 మంది ఓటు వేశారు. సో ఎంఐఎం పార్టీ లాంచ్ సంబంధించిన అభ్యర్థి గెలుపు లాంఛనమంటూ తెలుస్తోంది. మరి 25 తారీఖు నాడు రేపు ఉదయం 8 గంటలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెల్లడవుతాయి. మరి బీజేపీ పార్టీ గెలుస్తుందా లేకపోతే ఎంఐఎం పార్టీ అభ్యర్థి గెలుస్తుందని మరి రేపు వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో ఇది మిత్రులారా ఈ రోజు ప్రధానమైన అంశాల్లోకి వెళ్తే మాత్రం నిప్పుల కొలిమి అదే హైదరాబాద్ లో గానీ తెలంగాణ ప్రాంతం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మండిపోతున్న ఎండలు. చాలా చోట్ల 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు. నిజామాబాద్ జిల్లాలో 44.5 డిగ్రీల సెల్సియస్. తేమ శాతం పెరగడంతో తీవ్ర ఉక్కపోత. సో గత 2 రోజులుగా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా చాలా ఎండలు పెరిగాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇలాంటి వాతావరణం ఏర్పడుతోంది. సో ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. సో చిన్నపిల్లలు, వృద్ధులు అవసరం ఉంటేనే బయటికి వెళ్ళడం తప్ప ఎండపూట బయటికి వెళ్ళడం ప్రమాదము. వడగాళ్ళు కూడా వీచే అవకాశం ఉంది. సో దానివల్ల అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి సో ఎవరు బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు. అవసరం ఉంటే వెళ్ళండి. ముఖ్యంగా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలకు కాస్త జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. సో ఓవరాల్ గా ఇది ఫ్రెండ్స్ ప్రధానమైన వార్తా పత్రికల్లో ఈ రోజు వచ్చిన అంశాలు. సో ముఖ్యంగా ఏదైతే ఈ రోజు ప్రధానమైన అంశాల్లోకి వెళ్తే అన్ని పేపర్లో పాక్ ఏదైతే కుట్రకు పాల్పడిందో పహల్గామ్ లో 26 మంది టెర్రరిస్టులపై ఘోరంగా ఉగ్ర మూకల దాడికి పాల్పడి అందులో 26 మందికి చనిపోవడం, వాళ్ళ డెడ్ బాడీలంతా వాళ్ళ కుటుంబాలకు అప్పగించారు భారత ప్రభుత్వం. సో వాళ్ళకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. సో ఏదైనా ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం. అదే పుల్వామా అటాక్ తర్వాత అతిపెద్ద దాడి అని చెప్పుకోవచ్చు. మరి దీనికి భారత ప్రభుత్వం ఎలాంటి ధీటైన సమాధానం ఇస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రతి పౌరుడు, భారతీయ పౌరులంతా భారత్ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఇది భారత్లోని ప్రతి పౌరుడికి సంబంధించిన సెక్యూరిటీ అంశం కాబట్టి సో మరి భారత ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుంది. సో ఇప్పటికీ సింధు జలాలు, పాక్ సంబంధించిన బార్డర్లు అన్ని క్లోజ్ చేశారు. పాక్ పౌరులు కూడా తక్షణమే మే 1 తారీఖు వరకు వాళ్ళంతా బార్డర్ దాటి
పోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇంకా పాక్ పై ఎలాంటి దౌత్య సంబంధాలు, వాణిజ్య సంబంధాలు కూడా ఉండబోవు అంటూ భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ దేశాలు కూడా భారత్కు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి ఇలాంటి ధీటైన సమాధానం ఇస్తుంది. ప్రపంచం ఊహించని విధంగా ప్రతిఘటన ఉంటుందంటూ నిన్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఒక మాటలో మాట్లాడారు. మరి అలాంటి రిప్లై ఏమిస్తారని మాత్రము మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.